వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు అని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నిస్సాగుగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గారు, మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంతో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిసుగుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. గత 18 నెలలుగా ప్రభుత్వం మీద, పాలన మీద పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిదే. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వారే ఉన్నారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకువచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిచే బెల్ట్ షాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీద చేసిన వారి మీవారో, అమ్మేది మీవారే. కానీ బురద చల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళనే. కాశీపుక్క ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి, మోంతా తుఫాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కతో పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయం ఎందుకు? చంద్రబాబు గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ వేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం అంటూ జగన్ ట్వీట్ చేశారు.